వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి 15 లక్షలతో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. మన దేశంలో పేకాట ఆడడం చాలా డేంజర్, చాలా వరకు కూడా నేరంగా భావిస్తూ ఉంటారు. సో ఎక్కడ పేకాట ఆడినా, రోడ్డు మీద ఆడినా, ఇళ్లలో ఆడినా, ఎక్కడ ఆడినా సరే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు. డబ్బులకు కానీ నార్మల్ గా కానీ ఆడొద్దు అని చెప్పేసి దాన్ని బ్యాన్ కూడా చేసేసారు. మరి ఎందుకు అనంటే పేకాట ఆడడం వల్ల చాలా వరకు ఆస్తులు పోగొట్టుకుని బికారులయ్యారు. అంతేకాకుండా చాలా మంది కక్షలు కట్టేసి నేరాలు కూడా చాలా వరకు జరిగాయి. అందుకని చెప్పేసి ఈ పేకాటని బ్యాన్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇలా ఆడినట్లయితే చిన్నపిల్లలు కూడా నేర్చుకుని చిన్న ఏజ్ లోనే భవిష్యత్తు పాడు చేసుకుంటారు. మరి దీనికి ఎక్కువగా లోన్ అయిపోతూ ఉంటారు అని చెప్పేసి దాన్ని బ్యాన్ కూడా చేయడం జరిగింది. సో పేరెంట్స్ అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కూడా సరదాగా కూడా ఆడకూడదు అని చెప్పేసి పోలీసులు వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూసే ఉంటాం. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి మా ఇష్టం వచ్చినట్టు మేము ఆడుతాము అన్నట్టుగా కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా మొయినాబాద్ దగ్గర ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ లో అందరూ కలిసి కూడా పేకాట ఆడుతున్నారట. అంతేకాకుండా మరి నార్మల్ గా ఆడుతున్నారా, సరదాగా ఆడుతున్నారా అంటే కానే కాదు, డబ్బులతో ఆడుతున్నారట. ఒక్కొక్కరు కూడా కొన్ని లక్షలు తీసుకొచ్చి దగ్గర 15 లక్షల దాకా తీసుకొచ్చి ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్ ఆడడం జరుగుతుందనమాట. సో మరి ఎక్కడ అలసిపోతారనో లేకపోతే టైం పాస్ అవ్వట్లేదనో చెప్పేసి అక్కడ బిర్యానీలు అండ్ అలాగే మందు బాటిల్ కూడా పక్కన పెట్టుకుని సీరియస్ గా పేకాట ఆడుతున్నారట. మరి సడన్ గా ఎవరైనా వస్తారేమో, పోలీసులు కూడా వస్తారేమో అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్ ని కూడా వెనకాల పెట్టి, అంతేకాకుండా సీసీ కెమెరాలు కూడా పెట్టారట. మరి వారు సడన్ గా వచ్చినట్లయితే మనం ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి ముందే అప్పుడప్పుడు చూసుకుందాము అన్నట్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా కూడా సో మరి వస్తున్నారా లేదా అని చెప్పేసి మధ్యలో చెక్ చేసుకుంటున్నారట. మరి ఇంత ఎంజాయ్ చేస్తూ ఆడుతున్న లీడర్స్ కి సడన్ గా షాక్ తగిలింది. ఏంటి అని అంటే సడన్ గా పోలీసులు కూడా రావడం జరిగింది. సో పోలీసులు రావడమే కాకుండా వీడియో ఆన్ చేసి పోలీసులు రావడం అండ్ అలాగే వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా కూర్చోపెట్టి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకంటే మరి ఏదైతే పేకాట ఆడుతున్నారో అది చాలా నేరం అని తెలియదు, అది కూడా మీరు లీడర్స్ అయ్యండి కూడా ఇలాంటివి ఎలా చేస్తారు, డబ్బులన్నీ కూడా బెంచ్ మీద పెట్టండి, అంతేకాకుండా మీరు ఏం తెచ్చారో ఆటలో ఏదైతే ఇన్వాల్వ్ చేశారో అదంతా కూడా ఆ టేబుల్ మీద పెట్టండి అని చెప్పేసి గట్టిగా గదమాయిస్తూనే వీడియోస్ తీసేసి సో మరి అదంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరి అంత పెద్ద లీడర్స్ లో కూడా ఇంకొక పెద్ద లీడర్ ఉన్నారు. ఎవరు అని అంటే టిపిసిసి జనరల్ సెక్రటరీ అయిన మధుసూదన్ గారు కూడా దాంట్లో ఉన్నారట. మరి వాళ్ళందరూ ఒక లెక్క అయితే ఈయన ఒకడే ఒక లెక్క అన్నట్టు పక్కన కూర్చుని డబ్బులు కట్టలు కూడా జేబులో పెట్టుకుని కూర్చున్నాడట. సో ఇదంతా రికార్డ్ కావడంతో పోలీసులందరూ కూడా దీన్ని సబ్మిట్ చేసి వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఒక పక్కన ఢిల్లీలో సోనియా గాంధీ మీద అండ్ అలాగే రాహుల్ గాంధీ మీద ఏదైతే ఈడీ విచారణ జరుగుతుందో ఆ ఈడీ విచారణ మూలంగా చాలా వరకు తిప్పిస్తున్నారని చెప్పేసి ఇలా మంత్రుల మీద కానీ అండ్ లీడర్స్ మీద కూడా కేసులు వేస్తున్నారు అని చెప్పేసి ఒక పక్కన కార్యకర్తలు నిరసన చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఫామ్ హౌస్ లో పేకాట ఆడుకుంటూ. సో మరి కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంది. మరి ముందు రోజుల్లో ఎలక్షన్స్ పెడితే మరి ఎన్ని స్థానాలు వస్తాయో, అసలు లెక్కలోకి వస్తుందో రాదో అనేది కూడా ముందు చూడాల్సి ఉంటుంది. బట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఈ న్యూస్ ఉందో ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక కాంగ్రెస్ వచ్చినట్టే గెలిచినట్టే అని చెప్పేసి కమెంట్స్ మీద కమెంట్స్ పెడుతున్నారట. సో ఎస్, దివాటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.